హాయ్ యువర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. శివరాత్రి నాడు అందరూ తప్పకుండా వినవలసిన కథ. పూర్వం మృకండు మహర్షి మరుద్వతి దంపతులు సంతానం కోసం కాశీలో 2 శివలింగాలను ప్రతిష్ఠించి శివుని గురించి ఘోరమైన తపస్సు చేశారు. అప్పుడు ఆ దంపతులకు శివుడు ప్రత్యక్షమై 16 సంవత్సరాలు మంచిగా జీవించే అల్పాయుష్కుడు కావాలా, లేదా దుర్మార్గుడైనటువంటి చిరంజీవిగా బతికే కుమారుడు కావాలా అని అడిగారు. అప్పుడు వారు అల్పాయుష్కుడే కావాలి అని అన్నారు. అతనే మార్కండేయుడు. జరిగే విషయం తండ్రి నారదుని ద్వారా తెలుసుకొని శివుని గురించి మార్కండేయుడు ఘోరమైన తపస్సు చేశాడు. 16 సంవత్సరాలు నిండగానే వచ్చిన యమధర్మరాజుకి భయపడి శివలింగాన్ని గట్టిగా పట్టుకొని కాపాడు మహాదేవ అని ప్రార్థించాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై మార్కండేయుని చిరంజీవిగా వర్ధిల్లు నాయన అని చెప్పి ఆశీర్వదించారు. ఆ మార్కండేయుడు ఇప్పుడు అష్ట చిరంజీవులలో ఒకరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.